సమస్యల సుడిగుండంలో రేవంత్ సర్కార్ ఒక్కసారిగా చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు. ఓవైపు ఆస్పత్రులు, నిన్నటిదాకా కాలేజీల బెదిరింపులు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఒత్తిళ్లు. కాలేజీలు, ఆస్పత్రులను దారికి తెచ్చుకునేందుకు రేవంత్ ప్లాన్లు. కాలేజీలు ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. పేదల నుంచి కూడా ముక్కు పిండి లక్షలకు లక్షలు గుంజుతుంటాయి. పోనీ అలాంటి కాలేజీల్లో ల్యాబులు, క్వాలిఫైడ్ లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉంటారా అంటే అదేం ఉండదు. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం తగ్గరు. ఇక ఆసుపత్రులు, పేదవాళ్లు అనే కనికరం కూడా ఉండదు. కొంతమందికైనా ఉచిత వైద్యం అందించాలన్న సామాజిక స్పృహ లేని కార్పొరేట్ ఆసుపత్రులివి. అవసరం కాకున్నా పరీక్షలు చేసి బిల్లులు వేసి పేద మధ్యతరగతి నడ్డి విరగ్గొట్టే ఆసుపత్రులున్నాయి. ఇవి కూడా ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకపోతే ఆగనే ఆగవు. విద్య, వైద్యం ఈ రెండు రంగాలు ఎంత కమర్షియల్ అయిపోయాయో జనం చూస్తూనే ఉన్నారు. కానీ తప్పదు, ఈ వ్యవస్థను కొనసాగించాల్సిందే. తప్పులు చేస్తున్న పేదవాళ్లు చదువుకుంటున్నారంటే ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటే, ప్రభుత్వం కల్పిస్తున్న ఆరోగ్యశ్రీతోనే కార్పొరేట్ వైద్యం అందుతోంది. సో కొన్ని తప్పులు కనిపించినా వాటికి ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించి వ్యవస్థను కొనసాగించాల్సిందే. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కాలేజీలు, ఆస్పత్రులు బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలే రేవంత్ సర్కార్ పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉంది. ఉన్న పథకాలకే డబ్బులు సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇంకా ప్రారంభానికి నోచుకొని పథకాలు చాలా ఉన్నాయి. మరోవైపు అప్పు కూడా పుట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ బిల్లులు చెల్లించాలన్నా సరే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అప్పులు పుట్టట్లేదు అని చెప్పేస్తున్నారట. అలాగని బిల్లులు చెల్లించకపోతే ఊరుకోరు. దీనికో పరిష్కారం వెతుకుతోంది రేవంత్ సర్కార్. ఒక రకంగా పరిష్కారం కాదు, బెదిరింపులు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా కాలేజీలు, ఆసుపత్రుల నుంచి డిమాండ్లు, వార్నింగ్లు వినిపించినప్పుడు విజిలెన్స్తో తనిఖీలు చేయించారు. కాలేజీలు, ఆసుపత్రుల్లో తప్పప్పులపై రిపోర్టు తయారు చేయించారు. ఇప్పుడు కూడా అదే దారిలో రేవంత్ సర్కార్ వెళ్లబోతుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 7,500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో 1,200 కోట్లు ఇస్తామని చెప్పినా ఇవ్వలేకపోయారు. ఇటు ఆరోగ్యశ్రీ కింద 1,400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎటు చూసినా పెండింగ్ బిల్లులే కనిపిస్తున్నాయి తప్ప ఆదాయం వచ్చే మార్గం కనిపించడం లేదు. సో కాలేజీలు, ఆసుపత్రులను బెదిరించే పద్ధతిలో వెళ్లకుండా వాళ్లతో చర్చలతోనే పరిష్కారం వెతుక్కోవాలని డిమాండ్ చేస్తోంది భారత చైతన్య యోజన పార్టీ. వాళ్ల వైపు తప్పు ఉన్నా వాటిపై పర్యవేక్షణ లేని ప్రభుత్వానిది తప్పే. సకాలంలో బిల్లు ఇవ్వని తప్పు కూడా ప్రభుత్వానిదే. సో చర్చలతోనే పరిష్కారం రావాలి తప్ప కక్ష సాధింపులు వద్దని వారిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ.